ఏ హాయ్ గాయస్, నిన్న హిట్ 3 మూవీ చూశాను. హిట్ 3నే కాదు, రెట్రో కూడా చూసాను. మార్నింగ్ షో రెట్రో, సెకండ్ షో అదే మధ్యాహ్నం అయితే ఇది హిట్ 3 చూశాను. సో రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం రెట్రో నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఇక హిట్ 3 విషయానికి వస్తే నాకైతే బాగుందండి. సో ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏంటంటే కొన్ని సినిమాలు మనము థియేటర్లో చూడొచ్చు, కొన్నిసార్లు ఓటీటీలో చూడొచ్చు అనమాట. సో దీన్ని అయితే మనము ఓటీటీలో కాదు థియేటర్లో చూడొచ్చు, ఎందుకంటే బీజిఎం బాగుంటుంది అండ్ యాక్షన్ సీన్స్ కూడా మీకు నచ్చవచ్చు. సో ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు హిట్ 3. సో కథ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ కథ ఎంచుకున్నాడు. అంటే ఎందుకంటే హిట్ 1 హిట్ 2 కంపేర్ చేస్తే మాత్రం ఇది డిఫరెంట్ థాట్ అనమాట. సో ఖచ్చితంగా కొంచెం కొత్త కథనే అనిపించింది నాకైతే చూసేటప్పుడు. ఇక నాని గురించి చెప్పాలి. నాని మంచి హిట్ ఫామ్లో ఉన్నాడు. సో తన హిట్ని కంటిన్యూ చేశాడు ఈ సినిమాతో కూడా. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి అయితే మాత్రం సో నాకు దసరాలో బాగా ఎక్కువ హై అనిపించింది, అంటే నాని సినిమాలో ఇప్పటివరకు. దీంట్లో కూడా పర్లేదు, క్లైమాక్స్లో బాగుంటుంది. వైలెన్స్ మీకు ఇష్టం లేకుంటే మాత్రం సినిమాకి వెళ్ళకండి, ఎందుకంటే వేరే లెవెల్లో ఉంది వైలెన్స్. సో అది గుర్తుపెట్టుకుని ఒకలా చూడండి మూవీ, అంటే థియేటర్లో. ఇక హీరోయిన్ కేజీఎఫ్లో ఉంది కదా, హీరోయిన్ బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. అండ్ తనకంత పెద్ద స్కోప్ అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి, ఉండేవి కొన్ని అయినా కానీ. సెకండ్ హాఫ్లో మాత్రం ఉంది స్కోప్ తనకి ఎక్కువసేపు, బట్ కాకపోతే నాకైతే అంత అనిపించలేదు. ఇంకా తర్వాత డైరెక్టర్ లాస్ట్ మూవీ స్కై ద వెంకీతో తీశారు కదా, సో అది వర్కౌట్ కాలేదు. సో ఆ తర్వాత కంబ్యాక్ ఇవ్వాలంటే హిట్ తీసుకొచ్చాను ముందుకి. సో హిట్ కంపల్సరీ ఆ ఫ్రాంచైజ్ క్రేజ్ అలా ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్లో కూడా హౌస్ఫుల్ చూసాను అనమాట, అంత ఉంది క్రేజ్. సో సినిమా బాగుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఖచ్చితంగా చూపిస్తుంది మంచి రిపోర్ట్స్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే క్రేజ్ అలా ఉంది సినిమాకు, హైప్. సో హైప్ తగ్గట్టు సినిమా కూడా పర్లేదు అనిపించింది, కాబట్టి ఉంటుందండి వీకెండ్. ఎందుకంటే వాళ్ళు మన థర్డ్ సైడ్ రిలీజ్ చేశారు కదా, సో 4 days కంటిన్యూస్ ఉంటుంది వీకెండ్. సో ఖచ్చితంగా వాళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం చూపించాలి, రిపోర్ట్స్ అయితే బాగానే ఉంటాయి. ఇంకా తర్వాత నాకు బాగా నచ్చినది మిక్కీ జే మేయర్ బీజిఎం అండి. సాంగ్స్ అయితే అంత పెద్దగా నచ్చలేదు, కానీ బీజిఎం బాగుంది. కొన్ని సీన్స్ అయితే బీజిఎం వల్లే ఎలివేట్ అయ్యాయి అనమాట. సో ఆ రేంజ్లో ఉంది బీజిఎం. సో గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.8 అండి. సో ఇప్పటికే ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.